ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ సమైక్యల ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. బీబీనగర్లోని ఎయిమ్స్లో అలాగే యాదాద్రి దేవస్థానంలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి మమేందర్ డిమాండ్ చేశారు. ఇక జిల్లాలో ఉన్న పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అమలు చేయాలని, విద్యార్థి యువజన సమస్యలను పరిష్కరించాలని ముట్టడించారు. యువజన మరియు విద్యార్థి రంగ సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మెయిన్ సమస్యలను మేము గుర్తించడం జరిగింది. ఆ సమస్యలను పరిష్కరించాలని మేము యొక్క ఏఐఎస్ఎఫ్ ధర్నా చేస్తున్నాం. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను అలాగే ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మేము ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉద్యోగాలు కల్పించిన పక్షంలో నిరుద్యోగులకు అందరికీ 5,000 నిరుద్యోగ వృత్తిని వెంటనే ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్లో నిధులను కేటాయించాలని కోరుతున్నాం. అలాగే ఈ యొక్క 2 రోజులలో రాష్ట్ర బడ్జెట్ పెట్టడం జరుగుతుంది. ఆ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని మేము ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్గా కోరుతున్నాం. అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలలో జిల్లా స్థానికులకే ఉద్యోగాలన్నీ కేటాయించాలని